కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వాళ్లను పరామర్శించారు మంత్రి నారా లోకేష్. ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వాళ్లను కలిసిన లోకేష్ సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు మంత్రి లోకేష్. అంతకుముందు తొక్కిసలాట జరిగిన ఆలయానికి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు లోకేష్. అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు SOPs ఏమేమి పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆయనతో చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు. 16 మంది ఉన్నారు ఇక్కడ, అందరూ సేఫ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి 2 కాళ్ళు ఇరిగినాయి. సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల రికవరీ అయితే 1 నెల పట్టవచ్చు, కొంతమందికి 6 నెలలు పడుతుంది. అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్, మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో, క్రిటికల్లీ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరిలో ఒకరు మేము మారుతాం, టైం టు టైం ఫాలోఅప్ చేద్దాం అని డిసైడ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది. ఇంకోసారి జరగకుండా ఒక SOP అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎలాంటి సందేహం లేదు, మేము ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక SOP ఏర్పాటు చేయాలి. అన్ని గుడుల దగ్గర కెమెరాలు, CCTV కెమెరాలు పెట్టాలి, అది RTGSకి లింక్ చేయాలి. ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. దానికి ఒక పక్కడబందైన SOP ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం.